హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనం సాయి సచ్చరిత్రం నిత్యం పారాయణ చేస్తున్నాం కదండి. ఈరోజు 38వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటి వరకు 37 అధ్యాయాలు చదివానండి. నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుందండి. ఆ ప్లేలిస్ట్లో మీకు 37 అధ్యాయాలు కనిపిస్తాయండి. ఇప్పటి వరకు ఏ అధ్యాయమైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అలానే తప్పకుండా వినండి. మీ అందరికీ మంచి జరుగుతుందండి. అలానే ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి. తప్పకుండా చూడండి. మీ అందరికీ మంచి జరుగుతుందండి. బాబా ఆశీస్సులు మీ అందు ఉండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము. 38వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే బాబా వంట పాత్ర దేవాలయంను గౌరవించకుండుంట్రా కాలా లేదా మిశ్రమము మజ్జిగ వీటి గురించి మనం 38వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి. గత అధ్యాయంలో బాబా గారి చావిడి ఉత్సవం వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనం బాబా వంట పాత్ర మొదలగున గూర్చి చదివెదము. తొలి పలుకు: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగజేసితివి, నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి, నిన్ను శరణు చుచ్చిన వారిని ఉదార స్వభావుడవుట చే వారిని పోషించి రక్షించదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయు కొరకు నీవు అవతరించదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనడి ఎచ్చులో పోయగా దాని నుండి యోగులలోని అలంకారమగు సాయి వెడలేను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీయు పొందిన వారై వారు భక్తులను నిష్కములను చేసి విముక్తుల చేసిరి. బాబా వంట పాత్ర: యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతాయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానం చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం దొరకనిచో మనం చాలా బాధపడదాము. అట్టి పరిస్థితుల్లో నితర జీవులు కూడా నట్లే బాధపడును. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితో నున్న వారికి భోజనం పెట్టదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషక్తి ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట నవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలేను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరం. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలేను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికరులు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరం. అన్నదానం లేకున్నచో నితర దానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతాకం లేని కంఠాహారం వలె, పింఛము లేని కిరీటం వలె, కమలం లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యశ్రీ వలె, బొంగురు కంఠము గల పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారం నెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెను చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండెను. అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటన చేసి తెచ్చుకొనిడి వారని ఇదివరకే తెలుసుకుంటుమి. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చేసుకునేది వారు. ఈ విషయమే వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికి నీ బాధ కలుగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్లి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగువన్నీ నగదునిచ్చి కొనడివారు. వారే విసురుచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టెడివారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోవునది, రెండవది చిన్నది 50 మందికి మాత్రం సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంస పులావు వండేవారు, ఇంకొకప్పుడు పప్పు చారు,
పప్పుచారుడు కొన్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా ఉండటానికి ఎంత శ్రమ తీసుకున్న వలన అంత శ్రమను పడుచుండెడివారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు. అనగా జొన్న పిండిని నీళ్లలో నుడకబెట్టి దానిలో మజ్జిగను కలుపుచుండెడివారు. భోజన పదార్థములో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టెడివారు. అన్నం సరిగా నుడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న డేగిసాలో పెట్టి కలుపుచుండెడివారు. వారి ముఖమునందు భయ చిహ్నములు గాని చెయ్యి కాలునట్లు కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండెడివారు. బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసిన స్వయంగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలేను. బాబా తన భక్తులందరికీ శాకాహారం మాంసాహార ముఖే రీతిగా పెట్టుచుండెన అని ఎవరికైనా సందేహం కలగవచ్చును. దీని జవాబు సులభం, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులు అట్టి వారికి ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కాని వారు నా పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలుగనిచ్చడి వారు కారు. గురువుగారిదేనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమున పోవునని రూఢీ కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కెల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరల్బాకు పోయి మాంసం కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడను ఆచారవంతుడును. సద్గురువునకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగును ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటయే అనియు గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చుటయే అనియు ఇదియే నిజమైన దక్షిణ అనియు దీని వలనే గురువు సంతృష్టి చెందుతారనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరాను. కానీ బాబా అతని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలదనియు నీకెవరినీ పంపమనెను. అతడు పాండువను నౌకరును పంపెను. వాడు బయలుదేరట చూచి బాబా వానిని కూడా వెనక్కి పిలిపించి ఆనాడు మాంసం వండటం ఆనుకునేది. ఇంకొకసారి బాబా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదనున్న పులావు ఉడికినదో లేదో చూడమనను. కేల్కర్ దానిని పరీక్షించయ్యే సరిగానున్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా నీవు కళ్ళతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్నది ఎట్లు చెప్పితివి, మూత తీసి చూడు మానుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేకిశాలో పెట్టెను. ఇంకనూ నిట్లనెను, నీ చేయిని తీయము, నీ ఆచారం నొక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగా ఉడికినదో లేదో తెలుసుకొనుము. తల్లి మనస్సును నిజమైన ప్రేమ జనించునప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చుచున్నప్పుడు దాన్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకునేను. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కర్ని ఈ విధంగా గిల్లెను. నిజంగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారం తిని చెడిపోమ్మని చెప్పడు. ఈ విధంగా బాబా పులావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వం చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసెను. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండాలుగా షిరిడి వచ్చుచుండేది. కొలది దినములలో షిరిడి ఒక పుణ్యక్షేత్రం ఆయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండేది. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యం నెట్లు పంచి పెట్టడి వారు చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయం నందుండు దేవతల యందును గల గౌరవమును చాటెడి నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందాం. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడనియో కొందరు మహమ్మదీయుడనియో మరికొందరు చెప్పుచుండిరి. నిజంగా బాబా ఏ జాతికి చెందిన వారు కారు. వారెప్పుడు పుట్టిరో ఏ జాతి అందు పుట్టిరో వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు. వారు మహమ్మదీయులైనచో మసీదులో నెప్పుడు దున్నినెట్లు మండనిత్తురు. అచ్చోట తులసి బృందావన మెట్లుండును. శంఖము లూదుట కెట్లు ఒప్పుకొందురు. గంటలను మ్రోయించుట కెట్లు సమ్మతింపురు. సంగీత వాయిద్యాల నెట్లు వాయించనిత్తురు. హిందువుల మత ప్రకారం షోడశోపచార పూజలెటుల జరుగనిత్తురు. వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు
ఎటులుండను. గ్రామంలోని హిందూ దేవాలయములన్నింటిలో ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయను దేవతలను ఏమాత్రం వించినను ఊరుకొనడి వారి కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన షడ్డకుడగు బినీ వాల్యాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సావాసం ఇన్నాళ్ళు చేసియు నీవెట్లా చేసితివి అనెను. సాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగను. నానా సాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించను. సాధారణంగా షిరిడీ పోవునప్పుడెల్లా నానా సాహెబ్ కోపర్గాంలో దిగి దత్త దర్శనం చేసుకునేవారు. కానీ ఈసారి తన బంధువు దత్త భక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యం అయిపోచుందనని చెప్పుచూ తిన్నగా షిరిడీకి వచ్చేర్చాను. ఇదంతయు బాబాకు తెలియజేయచు తాను గోదావరిలో స్నానం చేయునప్పుడొక ముళ్ళు పాదంలో కుచ్చుకొని తనను చాలా బాధ పెట్టినని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు నీక మీదట జాగ్రత్తగా ఉండమని హెచ్చరించను. చాలా మిశ్రమము. ఇక నైవేద్యం ఎటుల పంచిపెట్టెదరో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వీపు పెట్టి కూర్చుండివారు. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులతో కూర్చునిచుండిరి. నైవేద్యం తెచ్చిన భక్తులు పల్లెములలో మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికే కనిపెట్టుకుని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నం మొదలగువన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచడివారు. బాబా దీనిని దైవంనకు అర్పించి పావనమునర్చుచుండెను. అందులో కొంత భాగం బయట కనిపెట్టుకుని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటునిటు 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినిచుండిరి. శ్యామా నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారి పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువై కలుగజేయుచుండెను. అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంతు మసీదులో నందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచుట కింపుగా నుండెను. కాని అతని కడుపులో ఖాళీ లేకుండెను. కొంచెం పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనము గనిపెట్టి బాబా అతనితో నిట్లనెను, దానినంతయు త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశం దొరకదు. అతడు వెంటనే దాన్నంతయు త్రాగను. బాబా పలుకులు సత్యమాయను. ఏలనా త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడ్ పంతుకు మనం నిజంగా నమస్కరించవలయను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా త్రాగాను. కానీ మనకు కావలసినంత అమృతము బాబా లీలల రూపంగా నిచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతృష్టి చెంది ఆనందించదము గాక. శ్రీ సాయినాథాయ నమః. 38వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.